ఇండస్ట్రీలో సినిమా టికెట్ రేట్ల ఇష్యూ ఎప్పుడూ హాట్ టాపికే. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా ఈ ఉగాదికి థియేటర్లోకి వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో టికెట్స్ ప్రైస్ ఇష్యూపై మరోసారి చర్చ మొదలైంది. మరి తెలంగాణలో రెగ్యులర్ ప్రైస్ తో వస్తున్న పవర్ స్టార్ సినిమా ఓపెనింగ్స్ సంగతి ఏంటి? ఉస్తాద్ డే 1 కలెక్షన్లపై ఎంతవరకు ఎఫెక్ట్ పడనుంది? పవన్ కళ్యాణ్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ ఏ రేంజ్ లో ఉంటాయో ఓజీ సినిమా ప్రూవ్ చేసింది. పవర్ స్టార్ గ్యాంగ్స్టర్ గా నటించిన ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 2025 టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు, జస్ట్ ఓపెనింగ్స్ తోనే ఓజీ 101.25 కోట్ల గ్రాస్, 84.75 కోట్ల షేర్ సాధించింది. దీంతో ఈ రికార్డ్ని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎంతవరకు బ్రేక్ చేస్తుందనే దానిపై ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు పవన్ అభిమానులు. అయితే తెలంగాణలో మామూలు ధరలకే ఉస్తాద్ బుకింగ్స్ ఓపెన్ అవడంతో ఆలోచనలో పడ్డారంతా. సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంపై ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడంతో టాపిక్ తెరపైకొచ్చింది. ఈ విషయంలో ధరల పెంపుకు అనుకూలంగానే రియాక్ట్ అయ్యారు. రేట్ల పెంపుతో జీఎస్టీ వస్తుందని, అలా కాకుంటే ఆ డబ్బు బ్లాక్ టికెట్ల రూపంలో మరొకరి చేతుల్లోకి వెళ్తుందన్నారు. పెంచిన ధరలకు ఓకే అనుకున్న వాళ్లే థియేటర్స్కి వస్తారని, మిగిలిన వాళ్ళు వారం తర్వాత సినిమా చూస్తారని చెప్పారు. అయితే నైజాంలో ఉస్తాద్ బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోపే 4,62,000కి పైగా టికెట్స్ అమ్ముడుపోవడం అందరినీ షాక్ చేస్తుంది. గబ్బర్ సింగ్ కాంబినేషన్ అండ్ ఓజీ బ్లాక్ బస్టర్ ని దృష్టిలో ఉంచుకుని ఉస్తాద్ సినిమాకి ఏపీ, తెలంగాణలో భారీ బిజినెస్ జరిగింది. రెండు రాష్ట్రాల్లో దాదాపు 120 కోట్ల బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రాలో 60 కోట్లు, నైజాంలో 50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకుందే ఉస్తాద్. అలాగే సీడెడ్ లో 16 కోట్ల వరకు పవన్ సినిమా బిజినెస్ లెక్కలు వినిపిస్తున్నాయి. గ్రాస్ లెక్కలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ బిజినెస్ 200 కోట్లకు పైగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఓవర్సీస్ లో పవర్ స్టార్ మార్కెట్ తో భారీ బిజినెస్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ ఇప్పటికే $250,000 మార్కు క్రాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కంటే ముందుగా ఓవర్సీస్ లోనే థియేటర్స్ లోకి రానుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఈ బుధవారం పవన్ మూవీ గ్రాండ్ ప్రీమియర్ స్క్రీనింగ్ కానున్నాయి. అయితే ఆంధ్రాలో 4 గంటలకి ఎర్లీ మార్నింగ్ షో, అలానే తెలంగాణలో 7 గంటలకి ఉస్తాద్ ఆట పడబోతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ ప్రీమియర్ షోలు లేకపోవడం, అలాగే తెలంగాణలో రెగ్యులర్ ప్రైస్ కే పవన్ సినిమా బుకింగ్స్ ఉండడంతో ఓపెనింగ్స్ పై ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు దురంధర్ ది రివెంజ్ మూవీ కూడా ఉండడంతో వసూళ్లపై మరింత ప్రభావం పడే ఛాన్స్ ఉంది. మరి వీటన్నింటినీ ఫేస్ చేస్తూ పవర్ స్టార్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ ఓపెనింగ్స్ సాధిస్తారో వెయిట్ అండ్ సీ.